తీతులు, తిమోతిలు, ఎఫప్రాలు, ఎఫప్రోదితులు, ఫిలేమోనులు లేచినట్టుగా ఒక జీవించి ఉన్న సంఘములో ఆత్మలు రక్షింపబడటమే కాదు, ఆత్మీయ నాయకగణం కూడా తయారు కావాలి. అంటే ఒట్టి విశ్వాసులుగా మాత్రమే కాక శిష్యులుగా తయారయ్యేటువంటి బృందము కూడా ఆ సంఘములో ఉంటుంది. సంఘములో ఉన్న వాళ్ళందరూ శిష్యులై అందరూ దేవుని పాత్రలైతే మంచిదే, కానీ అయితే అందరూ ఒకే పనికి నియమించబడరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పరిచర్య కొరకు పిలువబడతారు. కొంతమందిని ప్రసంగానికి దేవుడు వాడుకుంటాడు, కొంతమందిని ప్రసంగం చేసేవాడికి సహకరించడానికి వాడుకుంటాడు, కొంతమందికి ప్రభు బలను అందించే పరిచర్యను నియమించి వాడుకుంటాడు, కొంతమందిని పరిశుద్ధులకు భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే ఉపచారం కోసం ఏర్పరచుకుంటాడు, కొంతమందిని సంఘములోనే సువార్థికులుగా పిలుస్తాడు, కొంతమందిని ప్రవక్తలుగా ఏర్పరచుకుంటాడు, కొంతమందిని అపోస్తలులు అంటే ఆల్రౌండర్స్ అలాగా ఏర్పరచుకుంటాడు. అట్లా దేవుని సంఘములో స్త్రీలలో కొందరిని, పురుషులలో కొందరిని తన పరిచర్య కొరకు దేవుడు ప్రత్యేకించుకుంటాడు. పరిచర్య అనగానే కేవలం ప్రసంగం అని మాత్రమే అనుకోవద్దు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం మీరు చూస్తే, అపోస్తలులు పరిచర్య చేస్తున్నప్పుడు సంఘములో విధవరాండ్రను చిన్న చూపు చూశారని వివాదం కలిగిద్ది. అందుకని సంఘములో 2 బ్యాచ్లు అవుతారు. ఈ కేసు అపోస్తలుల దగ్గరికి వచ్చింది. 6వ అధ్యాయం 1 నుంచి చూస్తేనే ఉంటుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి ఏమంటారంటే, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. మేము సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. మా పని ఇది. మేము ప్రార్థనలో గడపాలి, దేవుని గూర్చిన సంగతులు ఇతరులకు బోధించాలి. ప్రార్థించుట ద్వారా దేవుడు కదులుతాడు. దేవుడు వాడుకుని మా బోధలో శక్తిని నింపి వినేవారికి రక్షణ కలిగిస్తాడు. కాబట్టి దీని ద్వారా సంఘములో ఆత్మలు చేర్చబడతాయి, రక్షణ కార్యం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మేము ఈ డ్యూటీ ఆపేసి మీకు భోజనాన్ని పెట్టే పనిలో కూర్చున్నాం అనుకో, సంఘం యొక్క ఎదుగుదల ఆగిపోయిద్ది, సంఘ విస్తరణ ఆగిపోయిద్ది, ఆత్మల రక్షణ ఆగిపోయిద్ది. కనుక ఇదిగో మేము చేయాల్సిన పని మేము చేయాలి. కాబట్టి ఓ పని చేయండి. ఇప్పుడు మీరు 2 గుంపులయ్యారు. విధవరాండ్రకు సపోర్ట్ చేసే గుంపు ఒకటి, విధవరాండ్రను చిన్న చూపు చూశారని విమర్శ పొందిన గుంపు ఒకటి. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు చెప్పుకుంటారు. ఇదొక దరిద్రం. కాబట్టి దయచేసి ఈ గొడవలు వద్దు. మీరు కలిసి మాట్లాడుకోండి. మనమందరం క్రీస్తు రక్తమును బట్టి ఒకే తండ్రి పిల్లలం. మనలో మనకి విభేదాలు ఉండకూడదు. కాబట్టి కలిసి మాట్లాడుకొని దేవుని జ్ఞానమును, పరిశుద్ధాత్మయు, మంచి పేరును అంటే మంచి సాక్ష్యము కలిగిన ఒక 7గురిని మీలో ఏర్పరచుకోండి. వారిని ఈ పనికి మేము డిసైడ్ చేస్తాం, నిర్ణయిస్తాం, నియమిస్తాం. వాళ్ళ మీద చేతులు ఉంచుతాం. ఇక్కడ చేతులు ఎందుకు ఉంచాల్సి వచ్చింది అంటే, భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసి వివాదము లేకుండా భోజనము పంచిపెట్టడానికి. వాళ్ళు పక్కకెళ్ళి మాట్లాడుకొని అంతా ఫైనల్ చేసి, వాళ్ళు చెప్పిన 3 కొలతలు ఎవరెవరికి ఉన్నాయి. మంచి పేరు ఉండాలి అంటే మంచి సాక్ష్యం. 2వది పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తులై ఉండాలి. 3వది దైవిక జ్ఞానం, వాక్య జ్ఞానం, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళై ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయని అక్కడ వడపోస్తే ఒక 7గురు దొరికారు. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, పర్మేనాసు, తీమోను, యూదుల మత ప్రవిష్టుడగు నికోలాసు. ఒక 7గురు ఈ 3 కొలతల్లో ఉన్నోళ్ళు దొరికారు.